ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అనంటే సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా ఉండాలి. సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే, సముద్రపు నీళ్లు కలుషితమైపోతే రొయ్య పిల్లలు బతకవు. రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నుల అవస్థల పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యాచరీస్ వాళ్ళు రైతన్నులందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి. ఇదే డివిస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ చేసేదేమిటో తెలుసా? ఫార్ములేషన్స్ చేస్తా ఉంటే అందరం సంతోషపడేవాళ్ళం. కానీ వాళ్ళు చేసేదేమిటో తెలుసా? ఏపీఐ అంటే దాని అర్థం బల్క్ డ్రగ్స్ కన్నా ఒక స్థాయి చిన్నది. వీళ్ళు చేసేదేమిటో తెలుసా? 65 లక్షల లీటర్ల మంచినీళ్లు తీసుకొని 55 లక్షల లీటర్లను కలుషితం చేసి అవి నేరుగా సముద్రంలోకి కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ దివీస్ అనే కంపెనీ. ఒక్కసారి ఇక్కడి ప్రజలు అక్కడికి ఆ రోజు నేను వచ్చినప్పుడు అడిగారు, అన్నా మాది తుని మున్సిపాలిటీ, మా తుని మున్సిపాలిటీలో మేము రోజుకు నీళ్లు తాగేది ఎంత అంటే అక్షరాల 45 లక్షల లీటర్లు మేము రోజుకు వాడుతామన్నా నీళ్లు. అటువంటిది రోజుకు మేము 45 లక్షల లీటర్లు వాడితే అట్లాంటిది డివిస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి మేము వాడే మేము వాడే నీళ్ళ కన్నా ఒక 10 లక్షల లీటర్లు అంటే 55 లక్షల లీటర్లు కలుషిత సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. ఈయనేనా ప్రజానేత? దీనికోసమైనా మీరందరూ ఓట్లు వేసింది? రాజకీయాల్లో ఓట్ల కోసం